నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే గురువుగారు మామూలుగానే ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా పసిడి ప్రియులు కదా. సో మనకి రీసెంట్గా మోదీ గారు హైదరాబాద్కి రావటం, ప్రసంగించటం, అందులో చెప్పినటువంటి ముఖ్యంగా ఎన్ని చెప్పినా ఒకే పక్కన పెట్టేశారు, కానీ ముఖ్యంగా బాగా పట్టుకునేది మాత్రం పసిడి కొనకూడదు అనేటువంటి విషయం అన్నమాట. సో ఏడాది పాటు కూడా కొనకండి అని చెప్పారు కదా. మరి బంగారం, వెండి నిజంగా కొనే ఛాన్స్ ఉంటుందా లేదా, అంటే ఏ స్థాయికి ధరలు చేరుకునే అవకాశం ఉంది ఒక్కసారి? తప్పనిసరిగా నాన్న, ఇది చాలా అందరికీ అవసరమైనటువంటి విషయం, Yes. ముఖ్యంగా మన భారతీయులకి. ఎందుకంటే సౌందర్య ప్రియులు ఎవరన్నా ఉన్నారంటే మన భారతీయులే. అవును. సౌందర్యంలో మొట్టమొదటిది బంగారం, అవునా? అలాగే మనం ఏ పూజకు వాడుతున్నా వెండి సామాగ్రి, ఖచ్చితంగా ఈ రెండు తప్పనిసరిగా. ఇక్కడ ముఖ్యంగా బంగారం, వెండి అనేటువంటిది మనకుండేటువంటి స్టేటస్ను కూడా సింబల్గా చూపించుకునేటువంటి పరిస్థితిలో ఉంది ఈ రోజున. అవును. ఇక్కడ ఎందుకు కొనొద్దున్నారు ఆయన? కొనుగోలుదారులు ఎక్కువగా ఉంటే రేటు పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అవును. బంగారం రావడం తక్కువగా ఉంది, కొనడం ఎక్కువగా ఉంటే డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరగడం వల్ల జనాలు ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ఆయన వెండి బంగారం కొనొద్దు ఎక్కువగా అని చెప్తున్నారు. కానీ మన వాళ్ళు వింటారా? అవసరం. ససేలుగా ఏ పెళ్లి కావాలన్నా, ఏ శుభకార్యం కావాలన్నా బంగారం ఎంత పెడుతున్నారని మాట్లాడుకోవడం తప్పితే రెండో మాట ఉండదు, అవునా? ఎంత రేటు ఉంది అనేది మర్చిపోతారు అంతే. 10 కేజీల బంగారం ఉన్నా ఇంకో కేజీ కావాలనిపిస్తుంటుంది, 100 కేజీల వెండి ఉన్నా ఇంకో కేజీ వెండి కావాలనిపిస్తుంటుంది ఇంట్లో. ఇక్కడ బంగారం కొనొద్దు అనే విషయానికంటేనన్నా, అంటే దీని ద్వారా మళ్ళీ రేట్లు పెరగొచ్చేమో జనాలకి. కొనగలిగితే ఇప్పుడు కొనాలి, ఇంకా భవిష్యత్తులో కొనేటువంటి పరిస్థితులు కనపట్టలేదు. ఎందుకంటే మనకి ఈ రష్యా తర్వాత ఇరాన్ యుద్ధాలు, ఇవన్నీ యుద్ధాల వల్ల, అమెరికా యుద్ధాల వల్ల, వీటి వల్ల బంగారం ప్రస్తుతానికి కొంతవరకు తగ్గుదల పట్టింది. మనకి 1.84 వరకు వెళ్ళింది, 1.50, 1.60 మధ్యలో ఊగుసలాడుతుంది ఈ మధ్యకాలంలో. అది 1.40 కూడా దిగింది మొన్న ఈ మధ్యకాలంలో. మరలా 1.60కి దగ్గరగా వచ్చేసింది 24 క్యారెట్స్. వెండి కూడా 4,24,000 అమ్మిన కేజీ 2,20,000 కూడా దిగింది మధ్యలో. ఇప్పుడు మరలా 2,60,000, 50,000 దాదాపుగా ఉంది. ఇప్పుడు బంగారం కొనకపోతే, వెండి కొనకపోతే భవిష్యత్తులో 2027 మార్చి నాటికి బంగారం 2 లక్షల రూపాయలు తప్పనిసరిగా చేరుతుంది. తులం గ్యారంటీ. ఒకప్పుడు తులం అంటే ఏంటన్నా 2,000, 1,500. మా చిన్నప్పుడు మేము కొన్నప్పుడు అంతే, 1,800 అమ్మో రేటు పెరిగిపోయింది అనుకునేవాళ్ళం. సెవరి, తులం అని 2 ఉంటాయి. సెవరి అంటే 8 గ్రాములు, తులం అంటే 10 గ్రాములు ఉండేది, అవునా? 8 గ్రాములు నేను చిన్నప్పుడు నేను కొనుక్కున్నది అయితే నాన్న 890 రూపాయలు 8 గ్రాములు బంగారం. అలాంటిది వాళ్ళ రోజున 890 రూపాయలు 1 గ్రాము వెండి రావటల్లా. బంగారం తీసి పక్కన పెడితే వెండి రావటల్లా, చెల్లవంతే. అలాంటి పరిస్థితి నుంచి రాబోయే రోజుల్లో బంగారం విపరీతంగా పెరగబోతుంది, 2 లక్షల వరకు. ఇది గ్రహస్థితి ఒకటి కారణం, యుద్ధాలు కారణం. యుద్ధాలు ఎన్ని జరుగుతున్నా వీటి రేట్లు పెరుగుతూనే ఉంటాయి తప్పనిసరిగా, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇంకా రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే నాకు కొంతమంది ఈ గోల్డ్ స్మిత్స్, గోల్డ్ తయారు చేసేవాళ్ళు, వీళ్ళు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని ప్రతిరోజు ఫోన్ చేసి అడుగుతుంటా. వాళ్ళు ఫోన్ చేయగానే కట్ చేసి నాకు మెసేజ్ పెడతారు సింపుల్గా, ఎంత ఉంది ఏంటి అనేది. ఇక్కడ వాళ్ళు చెప్పేది కూడా ఏంటంటే, కొంటే ఇప్పుడే కొనుక్కోండి, అంటే ఇప్పుడే తక్కువ ఉంది అంటారు. ఇప్పుడే తక్కువ ఉంది, కొనాలి అంటే రాబోయే రోజులు కొనడం తక్కువ. 2 లక్షల రూపాయలు బంగారం వెళ్తుంది, 4 లక్షల రూపాయలు పైన వెండి వెళ్తుందని చెప్తున్నారు. 4 లక్షల పైన కేజీ వెండి. ఓకే. కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఇప్పుడు కొనుక్కోవడం ఉత్తమమైనటువంటి పని. ఇంతమించి తగ్గదు. ఇప్పుడు మహా అయితే మీకు తగ్గినప్పుడు 1.40 తగ్గింది బంగారం, అంతమించి తగ్గలేదు. అవును. మీరు ఎంత కొనొద్దు అన్నా పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందంటే రేపు శ్రావణ మాసం వస్తే మళ్ళీ కొనాల్సిందే, అనుమానం ఏం లేదు. బంగారం పెట్టకుండా ఎవరు ఉండరు, అవునా? అప్పుడు మరలా డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసంలో కూడా పెద్దగా పెళ్లిళ్ళు జరుగుతాయి, కానీ తక్కువ. ఆషాఢ మాసం వస్తుంది, అది దీంట్లోనే ఉంటుంది, శూన్యమాసంలోనే పెళ్లిళ్ళు జరగవు. కాబట్టి ఇప్పుడు కొనుగోలుదారులు వాంటెళ్ళి కొనరు, ఏదైనా శుభకార్యాలు రీత్యా ఎవరు కొనరు, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం కొనేవాళ్ళు తప్పితే. కాబట్టి ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం కూడా. మోడీ గారు చెప్పింది మంచి పనే,
కానీ భవిష్యత్తులో పెరిగిన తర్వాత కొనాలి అంటే ఇంకా కష్టతరమైనటువంటి పని కదా కదా అప్పుడు అందరూ తెచ్చుకుంటారు గ్యారంటీ. అప్పుడు కొనొద్దన్నారు, ఇప్పుడు కొనాలంటేనే ఇంత ఖరీదు పెరిగిపోయింది, మనం కొనాలంటే కష్టమైపోతుంది, అప్పుడు కొనుక్కున్నా బాగుండేది అని 4 గరుచుకునే దానికన్నా ఇప్పుడు కొంతవరకు కొనుక్కొని పక్కన పెట్టుకోవడం అనేది ఉత్తమం. భూమి, బంగారము, వెండి, రాగి, ఇత్తడి, ఇవి రాగి ఇత్తడి కూడా పెరిగే ఛాన్స్ ఉంది. విపరీతంగా పెరుగుతాయి నాన్న. రాబోయేటువంటి రోజుల్లో ఇంకో బంగారం రాగి ఇత్తడే. అబ్బో, అంటే గురుగారు మరి ఇప్పుడు మీరు చెప్పినటువంటి కాస్ట్ పెరుగుతుంది అన్నది పర్టికులర్గా ఈ డేటు ఈ నెల అనేది ఏమైనా ఉందా పెరగడానికి? అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు లోపల విపరీతమైన రేట్లు పెరగబోతున్నాయి. అక్టోబర్ 31 నుంచి జనవరి 14వ తారీఖు సంక్రాంతి వరకు చూసుకుంటే విపరీతమైన రేట్లు పెరగబోతున్నాయి. మరలా అప్పుడు ఇదే దీని గురించి రేట్లు పెరిగినాయని చెప్పి వీడియో చేద్దాం, మనం గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా. ఈ డేట్లలో విపరీతమైనటువంటి రేట్లు పెరగబోతున్నాయి. మనం చెప్పుకుంటున్నటువంటి 1.80 నుంచి 2 లక్షల మధ్యలో బంగారము, అలాగే 3 లక్షల నుంచి 3.5 లక్షల మధ్యలో వెండి, ఈ రెండు రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేది ఇదే. కాబట్టి ముందుగా జాగ్రత్త పడడం అనేది చాలా మంచిది. అంటే ఒకవేళ తీసుకోవాలి అవసరార్థం అనుకున్న వాళ్ళు అక్టోబర్ వరకు తీసుకోవచ్చు అంటారు ప్రస్తుతానికైతే. తీసుకోవచ్చు. ఓకే గురుగారు, సో చాలా చక్కటి విషయాలు, లోక కళ్యాణార్థం చేయాల్సినటువంటి ఆధ్యాత్మిక పరంగా దైవారాధన ఏ విధంగా చేసుకోవాలి, ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి, అండ్ బంగారం గురించి అండ్ చాలా విషయాలు నిజంగా ఈ వీడియోలో మనం చాలా డిస్కస్ చేసాం డీప్గా. అండ్ అంటే మీరు తర్వాత చేయబోయేటువంటి కార్యక్రమాలు కూడా మరొక వీడియో ఖచ్చితంగా చేద్దాం గురుగారు. చాలా చక్కటి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.